ఇక చెంచల్గూడలో జైలు మ్యూజియం అట. మారిన జైలు స్వరూపంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఫీల్ ద జైల్ అట. నేరు ప్రారంభించనున్న గవర్నర్ పాతకాలం నాటి జైళ్లలో పరిస్థితులు క్రమేణా వచ్చిన మార్పులపై సమాచారం, ఖైదీల జీవితాన్ని తెలుసుకునేలా ఒకరోజు జైలు జీవితం. ఫీజు 500 మధ్యలో 500 ఉంటుంది, మధ్యలో బయటకు వస్తే 1000 జరిమానట. ఒకవేళ కనుక జైలుకు ఉంటుంది కదా కొంతమందికి సరదా, జైలుకు వెళ్ళాలన్నటువంటి సరదా కూడా కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఒక్కసారి మనం జైలుకు పోయి వచ్చిన తర్వాత ఇక భయం అంటూ ఉండదురా, ఇక మొండోడిని తయారవుతావు అంటావు కదా. ఒకవేళ కనుక మీకు జైలుకి ఇప్పుడు జైల్లో ఒకరోజు జీవితం గడపాలి, జైలు పరిసరాలు ఎట్లుంటే, జైల్లో ఉన్నటువంటి భోజనం ఏ విధంగా ఉంటుంది, జైల్లో ఉన్నటువంటి జైలర్ ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు, జైల్లో ఉన్నటువంటి తోటి ఖైదీలు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకునేందుకు ఒక రోజుకి 500 రూపాయలు పెడితే మిమ్మల్ని జైల్లోకి పంపుతారు అన్నట్టు. ఒకరోజు ఖైదీ అన్నట్టు నువ్వు. ఇక ఒకరోజు ఖైదీ 500 ఇచ్చి పోవాలి లోపలికి. ఇక ఒకవేళ కనుక దోమలు కుడుతూ ఉన్నాయి, రాత్రి ఉడకపోతూ ఉన్నది, వాళ్ళు వీళ్ళు తిడుతూ ఉన్నారు, దొడ్డు బియ్యంతో బువ్వ పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇక మధ్యలోనే ఉడబిక్కని ఉరుకొద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకో, ఆ గేట్ కాడ నిలబెట్టి 1000 రూపాయలు వసూలు చేస్తారట. అట్లా ఒకసారి చూద్దాం. ఇది సరికొత్త అనుభూతి అట. ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ సందర్శకులకు సరికొత్త అనుమతి మిగిల్చనుంది. చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సీఖాలో జైలు మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అండమాన్ అండ్ నికోబార్, అలీపూర్ అంటే కోల్కతాలో ఉంది, బెంగళూరు, గోవాలోనే ఈ తరహా మ్యూజియంలు ఉన్నాయి. చెంచల్గూడ మ్యూజియంలో గతంలో ఖైదీలను బంధించడానికి ఉపయోగించిన సంఖ్యలు, నూలు వాడికే పనిముట్లు, నిజాం నవాబు లండన్ నుంచి తెప్పించిన కంచుగంట, అప్పటి రేడియోలు, వాల్ క్లాక్లు, తెలంగాణ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర తాలూకు పెయింటింగ్లను ప్రదర్శనకు ఉంచారు. కోర్టు విచారణలు, జైల్లో ఖైదీలతో కుటుంబ సభ్యుల ములాఖాతులు ఎలా ఉంటాయో తెలిపేందుకు సందర్శన కోసం ఆడియో విజువల్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ మ్యూజియంలో ఒక రోజు పాటు అంటే 24 గంటలు జైలు జీవితం గడిపే అవకాశం కూడా కల్పించారు. దీనికోసం 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్, ఇతర సాంకేతిక పరికరాలు వెంట ఉంచుకునేందుకు అనుమతి ఉండదు. ఖైదీల యొక్క దుస్తులే ధరించాలి. ఖైదీలు ఏవైతే దుస్తులు వాడతారో ఆ దుస్తులే ఉంటాయి. వెనకాల ఖైదీ నెంబర్ కూడా ఉంటుందేమో, మరి ఉంటే తెల్ల బట్టలు వాడుతూ ఉంటారు కదా ఖైదీలు. సో మరి అది ఆ తెల్ల బట్టలు ఇస్తున్నట్టున్నారు. ఆ ఖైదీల దుస్తులే ధరించాల్సి ఉంటుంది. నేలపై చాప పరుచుకొని పడుకోవాలి. ఎవరి లాకప్ను వారే శుభ్రం చేసుకోవాలి. ఖైదీలకు ఇచ్చే ఆహారమే ఇక్కడ ఉండే వారికి కూడా ఇస్తారు. ఖైదీల మాదిరిగా తోట పని, క్లీనింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ 24 గంటల జైలు జీవితం వద్దనుకొని మధ్యలో బయటికి రావాలనుకుంటే వారు 1000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆన్లైన్లో ఫీల్ ద జైల్ బుకింగ్ లేదు. ఒకరోజు ముందుగా నేరుగా అక్కడికే వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు వంటి కూడా ధృవీకరణ పత్రాలు వెంటనే తీసుకెళ్ళాలి. ఒకవేళ సంప్రదించాలి ఫోన్ నెంబర్లు ఈ 04024527846, 04024528877 అన్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మీరు ఎట్టెట్లా జైలుకి రావాలి, మీరు జైల్లో ఖైదీగా ఎట్టెట్లా ఉండాలి, ఎక్కడ ఫీజు చెల్లించాలి, ఈ బట్టలు ఎవరు ఇస్తారు, మీకు అన్నం ఎవరు పెడతారు అన్నటువంటి మొత్తం వివరాలంతా కూడా మీకు చెప్తారట. సో ఒక రకమైనటువంటి కొంతమందికి ఉంటుందిలే ఈ సరదా కూడా ఉంటుంది. కొంతమందికి చాలా మందికి ఉంటుంది. ఒకరోజు పోయితే మంచిగా ఉంటుంది కదా అని. మనం ములాఖాతుకు పోతే అక్కడి వరకే స్టాప్ అవుతాం, లోపలికి పోం కదా. అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు మాత్రమే జైల్లోకి వెళ్తారు, అంటే లాకప్లో ఉంటారు, వాళ్ళు పెట్టేటువంటి తిండి తింటా అంటారు. కాబట్టి లోపలికి వెళ్ళేటువంటి ఒక అవకాశం. మరి అట్లా అంటే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మరి లోపల వాడు ఇట్లా కూడా కొంత ఆగమే ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఖైదీలతో ఏమైనా ములాఖాతు కల్పించినాక లోపల కలిసేది, వాడు గింగతనం చేసి మర్డర్ చేసినప్పుడు ఉంటారు కదా, వాళ్ళతో ఏమైనా ముచ్చట పెట్టేటువంటి అవకాశం ఇచ్చినట్లయితే వాడు మంచిగా ఏదో ఒకరోజు జైలు జీవితం గడపడానికి పోయి ఆ సంబంధించిన అన్ని వ్యవహారాలు వాడితో కాసేపు కూర్చొని మాట్లాడి మంచి బాగోగులు అన్నీ తెలుసుకొని వాడు అన్నీ కూడా మళ్ళీ బయటకు వచ్చి ఒక రకమైనటువంటి ఇటువంటిది కూడా జరుగుతుంది. అంటే అటువంటి అవకాశం అయితే ఇవ్వకండి. ముందుగా కావాల్సి ఖైదీలతో కలిసేటువంటి అవకాశం ఇవ్వద్దు. ఖైదీలాగా ఎలా ఉండాలనేది చెప్పాలి తప్పించి ఖైదీలతోటి అవకాశం కల్పిస్తున్నట్లయితే అది కొంత ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్వేచ్ఛా విలువను అర్థం చేయించే ప్రయత్నం అట. డీజీపీ సౌమ్య మిశ్రా గారు చెప్తా ఉన్నారు. స్వేచ్ఛా విలువను అర్థం చేయించుకునేందుకు ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ రూపొందించామని జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నేరాల బాట పట్టకుండా ఈ కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఖైదీలు పడే మనోవేదన గురించి ఇక్కడికి వచ్చే వారిని అర్థమవుతుందని, నేరరహిత సమాజాన్ని రూపొందించడంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆమె మాట్లాడుతూ ఉన్నారు.